ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7 నుంచి 8 వరకు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. హల్లెలూయా. మనము చూసినట్లయితే యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. మీరందరూ కూడా ఎవరిని నమ్ముకుని వచ్చి ఉన్నారు ఇక్కడికి? దేవుణ్ణి మాత్రమే, పాస్టర్మ్మ గారిని కాదు, మన దేవాతి దేవుడైన యేసు క్రీస్తుని మాత్రమే నమ్మి వచ్చినట్లయితే వాడే ధన్యుడు అని చెప్పుచున్నాడండి. హల్లెలూయా. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎలాగున ఉంటాడంటే ఆశ్రయము, ప్రతి విషయంలో సహాయకుడిగా, రక్షించేవాడిగా, కాపాడేవాడిగా, నడిపించేవాడిగా, మనకు ఏ అవసరత ఉన్నదో ప్రతి ఒక్క అవసరతలో కూడా మనల్ని సేద తీర్చేవాడిగా ఉండి ఉన్నారండి. హల్లెలూయా. చదవండమ్మా. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. చాలండి ఒక నిమిషం. ఎవరు వాడు? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అలాగునే యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎవరికైతే యెహోవా ఆశ్రయముగా ఉంటాడో వాడు ఎలాగున ఉన్నాడంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. జలముల దగ్గర చెట్టు ఉంటే ఎలా ఉంటుంది? పచ్చగా ఏపుగా ఎదుగుతుంది. అదే జలములు కాకుండా ఎడారిలో చెట్టు ఉన్నదనుకోండి, ఆ నీరు చెమ్మ లేకపోతే చెట్టు ఎండిపోయేదిగా ఉంటుంది. ఇక్కడ కానీ ఎవరైతే యెహోవాను నమ్ముకున్నవాడో వాడు ధన్యుడిగా ఉంటాడు. యెహోవాని ఆశ్రయించిన వాడికి ఆశ్రయముగా ఆయనే ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును, బెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఎవరైతే నమ్ముకుని ఉంటారో, ఎవరికైతే ఆశ్రయదుర్గముగా యెహోవా దేవుడు ఉంటాడో వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. అంటే ఒడ్డున, అంటే కాలవ వెళ్తూ ఉందనుకోండి, ఆ కాలవ ఒడ్డు నుంచి వేరులు ఆ కాలవ దగ్గరకు తీసుకునే విధముగా, లేదంటే పీల్చుకునే విధముగా ఉంటూ ఉంటుంది. హల్లెలూయా. అట్టి విధముగా దేవుడు ఏళ్ళను బలపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము.